నాది డిఫరెంట్ ఇష్యూ. కాంగ్రెస్ పార్టీలో నాది డిఫరెంట్ ఉంటుంది, మీకు ఆ సమస్య ఉండదు. నేను అంటున్నా కానీ వస్తే ఇక్కడ చాలా మంచి ప్రాధాన్యత ఉండేది. ముఖ్యమంత్రి గారు మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పింది, వారిని ఆహ్వానించింది కూడా అందుకే. ఎందుకంటే సొసైటీలో ఎదిగిన దళిత, గిరిజన, ఆదివాసీ లేదంటే బీసీ నాయకత్వం ప్రజలకు మరింత ఎక్కువ ఉపయోగపడాలనేది మా ఆలోచనగా ఉంటుంది. అంత ఆలోచన ఉంటే అద్దంకి దయాకర్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించుంటే బాగుంటుండే కదా. నాకాడికి వచ్చి లేకపోతే వరంగల్ ఎంపీగా అద్దంకి దయాకర్ను ప్రకటించుంటే బాగుంటుండే కదా. పక్క పార్టీలో ఉన్నటువంటి వేరే పార్టీలో ఉన్నటువంటి ప్రవీణే ఎందుకు కావాలి అని అంటే ఏం చెప్తారు? దయాకర్ను దేని కొరకు వినియోగించాలనుకుంటుండ్రో నేనేమంటున్నా, నా దానికి వచ్చే వరకు సమాధానం చెప్పలేకపోతున్నా. కానీ ఎన్నిటిని మనం పక్క పార్టీలైనా ఇంటర్నల్ పార్టీస్లైనా మనం ఎంతమందిని అకామిడేట్ చేసుకోలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు యాప్ట్ అవుతారు. ఆ యాప్ట్ అయిన వ్యక్తులు యాక్సెప్టెన్స్ లేకపోతే సమస్య వస్తున్నది. ఇంకా మంచి వాళ్ళని పెట్టాలని కొన్ని ప్రాంతాల్లో ఉండే. ఇప్పుడు దయాకర్ని కంటోన్మెంట్ పెట్టడానికి అసలు ఆయనకు సమస్య లేదు ముఖ్యమంత్రి గారి. కానీ అక్కడేమైంది, మొన్ననే గణేష్ బీజేపీ మన దగ్గరికే వచ్చిండు. మన దగ్గర నుంచి సీట్ ఆశించిండు కానీ మనం గద్దర్ గారి కూతురికి ఇచ్చినాం. ఆ క్రమంలో ఆయన కొంచెం మనస్తాపంతో షిఫ్ట్ అయ్యిండు. సో అక్కడ సెకండ్ క్యాండిడేట్గా ఉన్నాడు. అసలు బీజేపీకి క్యాండిడేటే లేకుండా వ్యూహం కూడా ఒకటి ఉన్నది కదా, చేస్తే బాగుంటుంది. నాది ఎప్పుడైనా దయాకర్కి ఏదైనా ఇవ్వచ్చు. ప్రతి దాంట్లో నా పేరు రావడం వల్ల అదొక పెద్ద పంచాయతీ. మీ థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు దీంట్లో దయాకర్ దేన్ని వదలలే. కాబట్టి ఇప్పుడు నా విషయాన్ని ఒక్కదాన్ని కొంచెం పక్కన పెడితే మిగతా అంశాలు కొత్త వాళ్ళని కొత్త రీతిని, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్కి ఎంపీ ఇచ్చినాం. ఒక రిమార్కబుల్ చేంజే కదా అది. హైదరాబాద్లో మనకు బీసీలకు మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోయినాం, హైదరాబాద్లో గెలవలేకపోయినాం. అలాంటప్పుడు ఒక యంగ్ టర్క్కు మనం ఇచ్చినాం. అట్లనే మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినాం ఎమ్మెల్సీ. అసలు ఆ ఏరియాలో ఆయన ఫస్ట్ త్యాగి ఆయనే. నాకంటే ముందు అందరు నన్ను అంటారు కానీ ఆయన సీఎం గారి కోసం అని చెప్పి షబీర్ అలీ గారికి వారి టికెట్ ఇచ్చి కూల్గా కూర్చున్నాడు. ఇప్పుడు మనవాడు వెంకట్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండు. ఊరికేనే ఏమి ఇవ్వలే వాళ్ళకు. దయాకర్ కంటే ఎక్కువనా తక్కువ త్యాగం చేసి ఆ విషయం పక్కన పెట్టు. నా క్వశ్చన్ అదే అయ్యిపోయినావు కదా. రేపు దయాకర్కు ఆ స్థాయి నుంచి ఇంకా మంచి ఇవ్వచ్చేమో. సరే, మళ్ళీ ఇందాక అడిగినా ఇప్పుడు అడుగుతున్నా, సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అద్దంకి దయాకర్ హోంమంత్రి అవుతాడా? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. అద్దంకి దయాకర్ హోంమంత్రి అవుతాడా? అది కంప్లీట్గా పార్టీ ముఖ్యమంత్రి గారి డిస్క్రిషన్. నేను ఏమైనా కాకపోయినా నేను గవర్నమెంట్లో ఉన్నట్టుగానే నేను ఫీల్ అవుతున్నా. కాబట్టి మా టాస్క్ కంప్లీటెడ్. ఏంటిది, ఈ రాష్ట్రంలో కేసీఆర్ పాలన కొనసాగితే ప్రజలు సమస్యల్లో ఉంటారు. అది కొనసాగొద్దంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. వచ్చింది. దాంట్లో దయాకర్ రోల్ ఎట్లుంటుంది అనేది పార్టీ తీసుకుంటుంది, వాళ్ళు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఒకటి కండిషన్స్ అప్లై. దీన్ని సస్టైన్ చేయాల్సిన బాధ్యత కూడా మాలాంటి వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే కుట్రలు చేస్తుండ్రు. కుట్రలు అంటే మామూలు కుట్రలు కాదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఎవరు అమిత్ షా గారు, ముఖ్యమంత్రి ఇట్లా చేస్తున్నారు. వాళ్ళదంతా ఇల్ ఇంటెన్షన్స్తో ఉంటుంది. ఒకరి మీద వాళ్ళు దృష్టి పెట్టిండ్రు అని అంటే ఇక వెనకటికి అదేదో ఉన్నగా విలన్లలో రావు గోపాలరావు టైప్ ఉంటుంది అలా. సో అలాంటి వాళ్ళ నుంచి కూడా మేము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ను. మేము ప్రజలతో కలిసి కొట్లాడే రోజులు ఉంటాయి భవిష్యత్తులో. పుసుక్కున బీజేపీ వస్తాయి. కాబట్టి ప్రభుత్వం, పార్టీ రెండు కన్నులు లాంటివి అయితే ప్రజలు అసలు టార్గెట్గా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. దయాకర్ని ఎంతసేపు మీరు చూస్తున్నది ఏంటంటే దయాకర్ ఓన్లీ తన కెరీర్ను ఒక ఎమ్మెల్యేతోని, ఎంపీతోని, ఒక పదవితోని ఫుల్ఫిల్ చేసుకుంటాడు అని. కాబట్టి నేనేమంటున్నా అంటే దయాకర్ ఎప్పుడు కూడా ప్రజల కోసం ఉంటాడు. మీరు చూస్తారు నా మిషన్ ఇంకా అది. నేను ఎప్పుడు కూడా అటువైపు పోలే. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, దయాకర్ని ఇంకా కొన్ని రోజులు ఉంచితే ఏం చేస్తాడు, ఇట్లని ఖాళీగా ఉంచితే. దయాకర్ రేపు చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల కోసం దేశవ్యాప్తంగా తిరుగుతారు. ఇది దయాకర్ మిషన్. నా లైఫ్ మిషన్లో ఏమున్నాయి అనేది ఎవరు చూస్తలే. ఎవరు దయాకర్ మాలమానాడు అధ్యక్షుడు ఒక రోజున, తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు అయిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడన్నా పోయి కప్పు కాఫీ దాగొచ్చినామా? పోని పిలిచిండా? ఆయన ముఖ్యమంత్రి చేయడంలో కూడా మాలాంటి కోదండరామ్ గారు లాంటి మాలాంటి వాళ్ళ పాత్ర ఉంది. ఎక్కడో మామూలు 10-12 సీట్లు ఉన్న కేసీఆర్ 61 సీట్లకి ఎట్లొచ్చిండు? తెలంగాణ అంతా మేము గద్దర్ లాంటి వాడు గజ్జ కట్టుకొని తిరిగితే కోదండరామ్, దయాకర్ లాంటి వాళ్ళు మొత్తం తెలంగాణ మూవ్మెంట్ అంతా ఆయన ఎక్కడ పోరాడడం గొప్ప, అబ్బా నీకు తెలిసినది కాక అని చెప్పి పాటలు వస్తుంటే నేను నవ్వుతూ ఉన్నా. సాగరారం అప్పుడు ఏడ ఉన్నాడు, మిలియన్ మార్చ్ అప్పుడు ఏడ ఉన్నాడు. అసలు ఉద్యమ రూపాల్లో ఎక్కడ కూడా ఆయన రాజకీయ
పలుకుబడి తన ఉనికి కాపాడుకునేందుకే వచ్చిండు ఎక్కడ కూడా. కానీ ఆ 2009 తర్వాత ఆయన రోల్ నామినల్ అయింది. కానీ మేము ఆయన దాంట్లో ఏం పదవులు కోరుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఒకరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకెక్కడిది కాంగ్రెస్ పార్టీ అన్న రోజులు ఉన్నాయి. అందరు పోలోమని ఇప్పుడు అందరు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. అధికారం వచ్చినాక రండి, ఒక చెరువు నిండుగా ఉంటే అందరు దాంట్లో చేపలు పట్టుకొని తినాలని ఉంటుంది మాకు. ఇప్పుడు పాటు చేపలు పట్టనీకే వస్తురా కాదు, మాకేమిటి అందరు తింటూ ఉండాలని ఉంటుంది. అందరూ మాకు రాలేదనేది అంతేం ఉండదు. ఇంకో దాని నెక్స్ట్ ఇంకో ఎక్స్టెన్షన్ రేపు ఇప్పుడు ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణకి ఇచ్చినట్టుగానే రేపు సమర్థుడైన ప్రధానమంత్రి కోసం రేపు దేశంలో కొట్లాడతాం. మా టార్గెట్ నెక్స్ట్ రాహుల్ గారు. ఆయన ప్రధానమంత్రి అయ్యేదానికి మా మిషన్ ఇట్నే ఉంటుంది. దాని కొరకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధం అవుతాం. దానికి పెద్ద సమస్య కానీ నాకు లైఫ్లో ఎస్సీ ఎస్టీ వీళ్ళ కొరకు పోరాడుతున్న అంతో కొంత. కానీ చరిత్రలో ఇద్దరు బాధితులు ఉన్నారు భారతదేశ చరిత్రలో. ఒకటి మహిళ అయితే, 2 బీసీ. వీళ్ళు చరిత్ర నుంచి కూడా అన్యాయానికి గురవుతున్నారు. భారత మనువాదం ఉన్నప్పుడు, భారత రాజ్యాంగం ఉన్నప్పుడు కూడా.